ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో మొదటిగా సిరాచుక్క ఒకే ఊరి ధూళిలో పెరిగినోళ్ళు, ఒకే చెరువు నీళ్లు తాగినోళ్ళు, నిన్నటి వరకు పండుగలకు పక్కనే నిలిచినోళ్ళు ఈ రోజు జెండాల మధ్య గీతలు గీసుకుంటున్నారు. రంగు మారిందని రక్తం మారుతుందా? పార్టీ పేరొచ్చిందని పుట్టిన ఊరు మారిపోతుందా? చిన్ననాటి స్నేహం మరిచి చిన్న జెండా కోసం పెద్ద గొడవలు పెట్టుకుంటున్నారు. ఓటు కోసం వేసిన గీత మనసుల మధ్య గోడ అయిపోయింది. ఎన్నికలయ్యాక జెండాలు మడిచేస్తారు, కానీ మాటల గాయాలు మడవగలమా? ఊరు ఒక్కటే ఉంటే చాలు మనసులు ఎందుకు రెండు కావాలి అంటే మా ప్రవీణ్ కుమార్ పెద్దశంకరపేట మెదక్ నుంచి అద్భుతంగా రే చిన్నప్పటి నుంచి దోస్తులు ఉంటారు రాబాయ్. నువ్వు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, ఎలక్షన్ల వరకే ఆ జెండా కండువాలు. వాడు గెలవాలని కోరుకోండి, నీ దోస్తు వేరే పార్టీలు ఉంటే నువ్వు గెలవాలని వాడు కోరుకోవాలి. అయిపోయిన తర్వాత మనం ఒక్కటి రాబాయ్, మన ఊరికి ఏది మంచి జరిగితే అదే మంచి చేద్దామని ముందుకెళ్ళాలి. ఇంతకుముందు ఊర్లలో మంచిగా ఉండేటోళ్ళు ప్రశాంతంగా, మామ బావ చెల్లిగా అన్ని కులాలు మతాలకు అతీతంగా ఉండదు. ఇప్పుడు ఇక ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు తనుకుంటే సరిపోతుంది దిక్కుమలేదు.